అటు పోతే అంట వెహికల్ అటు పోతే అన్నాడు మన అటు లో ఉన్నటువంటి ఈ మేడ్చల్ జిల్లా అయినటువంటి మల్కాజ్గిరి డివిజన్ లో ఉన్నటువంటి ఒక హైరేజ్ బిల్డింగ్ దగ్గర బాంబు పేల్తేనే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హైరేజ్ బిల్డింగ్ బాంబులు కూడా ఇప్పుడు మనం మాక్ డ్రిల్ లో పేల్చారు. దాంతో కూడా ఒకసారిగా ఈ హైరేజ్ బిల్డింగ్ లో ఉన్నటువంటి జనాలంతా కూడా వాళ్ళను ఎలా రక్షించాలి, అదేవిధంగా కొంతమంది ఈ దాంతో అంటే ఈ బాంబు దాడిలో గాయపడ్డవారు కానీ కొంతమంది వాళ్ళను వెంటనే హాస్పిటల్కి ఎట్లా తీసుకోవాలి అనే విషయాల పైననే ఇప్పటికే పోలీస్ యంత్రాంగంతో పాటుగాను ఫైర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా వైద్య సిబ్బందితో పాటుగా రెవెన్యూ సంబంధించిన వాళ్ళు ప్రతి ఎవ్రీ డిపార్ట్మెంట్ అంటే 12 విభాగాలకు చెందినటువంటి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇలాంటి అంటే ఈ హైరేజ్ బిల్డింగ్ కు ఆనుకుని ఉన్నటువంటి ఈ మల్లాపూర్ లోనే ఎన్ఎఫ్సి అంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కూడా ఉంది. ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఏదైనా అంటే శత్రు దేశమైన వాటితోటి ఎఫెక్టెడ్ జరిగితే దాని నుంచి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇలాంటి హైరేజ్ బిల్డింగ్ లో పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా చాలా వరకు భారీ ఎత్తున ప్రాణ నష్టం కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ జనాలను ఎలా వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ గా ఎలా రక్షించుకోవాలి, ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలి, దాంతో పాటుగా ఎవరైనా ఇందులో ఈ బాంబు దాడులకు గాయపడ్డ వాళ్ళను ఎలా సంరక్షించి వాళ్ళను హాస్పిటల్ కు చేర్చాలనే విషయాలపైననే ఈ ఆపరేషన్ అభ్యాస్ పేరుతోటి కూడా ఈ హైదరాబాద్ లో 4 చోట్ల మాక్ డ్రిల్ కొనసాగుతా ఉంది. ఇందులో భాగంగానే మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ మల్లాపూర్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కు పక్కనే ఉన్నటువంటి ఈ మే ఫ్లవర్ సంబంధించినటువంటి హైరేజ్ బిల్డింగ్లలో చాలా వరకు పెద్ద ఎత్తున ఇందులో అపార్ట్మెంట్ లో వందల వేలాది మందిగా ఇందులో జనాలు ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో మొత్తం మీద ఈ మాక్ డ్రిల్ ఆపరేషన్ ద్వారా కూడా జనాలను రక్షించేందుకు గాను పూర్తిగా అధికార యంత్రాంగం సంసిద్ధమైంది. మరోవైపున చూసినట్టయితే ఎక్కడైతే గాయపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేసి వాళ్ళందరినీ కూడా వెంటనే సమీప సంబంధించినటువంటి హాస్పిటల్ కు తరలించడంతో పాటుగాను అదేవిధంగా గాయపడ్డ వాళ్ళను పూర్తిగా హైరేజ్ లాంటి ఇలాంటి బిల్డింగ్ నుంచి పూర్తిగా మనము అంటే ఈ సెల్లార్ నుంచి దాక్కొని వాళ్ళు సురక్షితమైనటువంటి ప్రాంతానికి తరలించేందుకు గాను పూర్తిగా అధికార యంత్రాంగం అంతా కూడా చాలా వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. చాలా వరకు మనం చూస్తున్నాం ధైర్యంతో అంటే అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఎవరైతే గాయపడ్డారో ఎవరైతే ప్రమాద బారిన పడి చనిపోయినారో వాళ్ళందరినీ కూడా రక్షించేందుకు గాను ఫైర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ తో పాటుగాను నేషనల్ రెస్క్యూ డిజాస్టర్ సంబంధించినటువంటి బృందం అంతా కూడా హుటాహుటిన ఈ ప్రాంతానికి రావడం, అదేవిధంగా మొత్తం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తుంది. అదేవిధంగా బిల్డింగ్ ప్రమాదంలో అంటే ఫైర్ సంబంధించినటువంటి వాటితోటి కూడా మొత్తం కాలిపోతే వాటిని కూడా ఎలా మంటలార్పాలి అనే విషయం పైన కూడా పూర్తిగా అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతుంది. మరోవైపున చూసినట్టయితే అంటే ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పూర్తిగా డోర్లు మూసుకొని అదేవిధంగా తలుపులు వేసుకొని చాలా వరకు అందులో ఉన్నటువంటి వాళ్ళంతా బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపున చూసినట్టయితే ఇందులో జిహెచ్ఎంసీ యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, మరోవైపున ఇందులో ఉన్నటువంటి సివిలియన్స్ చాలా వరకు మనం చూస్తున్నటువంటి విజువల్స్ చూడొచ్చు. అంబులెన్స్లలో ఎవరైతే పడిపోయిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు గాయపడ్డ వాళ్ళందరినీ కూడా హుటాహుటిన అంబులెన్స్ లో తరలించి స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ తరలిస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ లో గాయపడ్డ వాళ్ళందరినీ కూడా వాళ్ళను భుజాన మోస్తూ అంబులెన్స్లలో తరలించేందుకు గాను తరలిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు.
మొత్తం మీద చూసినట్టయితే అంటే మాక్ డ్రిల్ ద్వారా జనాలు ఎలా అప్రమత్తంగా ఉండాలి, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం ఎలా పనిచేయాలి, రెవెన్యూ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఎలా హుటాహుటిన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ సంబంధించి కూడా పూర్తిగా ఈ మాక్ డ్రిల్ లో చాలా వరకు రెస్క్యూను కొనసాగిస్తూనే ఉంది. మరోవైపున గాయపడ్డ వాళ్ళందరినీ కూడా సమీప ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. మరోవైపున మనం చూస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. 12 విభాగాలకు చెందినటువంటి అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమయ్యి ఈ మాక్ డ్రిల్ లో పూర్తిగా అంటే ఎయిర్ అటాక్ జరిగినా ఇతర శత్రు దేశాల నుంచి అటాక్ జరిగితే వాళ్ళందరినీ ఇలాంటి హైరేజ్ బిల్డింగ్ నుంచి కాపాడాల్సినటువంటి బాధ్యత ఇటు పోలీసు యంత్రాంగంతో పాటుగాను తమను తాము రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఇటు పౌరుల పైన ఉంది, జనాల పైన ఉంది. కాబట్టి ముందస్తుగానే ప్రికాషన్స్ తీసుకుంటే మనం ప్రమాదం నుండి కానీ ఇలాంటి శత్రు దేశాలు యుద్ధాలు జరిగినప్పుడు తమను తాము ఎలా కాపాడుకోవచ్చు అనేది కూడా ఈ మాక్ డ్రిల్లో కళ్ళ కట్టినట్టుగా మనకు కనిపిస్తూనే ఉంది. చూడొచ్చు ఎన్డీఆర్ఎఫ్ బృందం చాలా వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తుంది. గాయపడ్డ వాళ్ళందరినీ కూడా సమీప హాస్పిటల్ కు తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా పబ్లిక్ ను కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు సైరన్ల ద్వారా అప్రమత్తంగా అంటే సైరన్ల ద్వారా సూచనలు చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది గాయపడ్డ వారిని కూడా పోలీస్ సిబ్బంది తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. మరోవైపు చూసినట్టయితే ఫైర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్, డిజాస్టర్ రెస్క్యూ డిపార్ట్మెంట్ కూడా ఏదైతే మంటలు ఉన్నటువంటి బాంబు డిస్పోజ్ జరిగిందో అక్కడ ఆ ప్రాంతంలో పూర్తిగా మంటలు ఆర్పుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో రియల్ గా అంటే ఏదైనా శత్రు దేశాలు యుద్ధాలు జరిగినప్పుడు ముందస్తు ప్రికాషన్స్ ఎలా తీసుకుంటారో అనే విషయాలను పూర్తి అధికార యంత్రాంగం అంతా సంసిద్ధమైతూ పూర్తిగా అప్రమత్తం చేస్తున్నటువంటి దృశ్యాలను మనం